2026వ సంవత్సరంలో బర్త్ నెంబర్ 8 అంటే జనవరి నుండి డిసెంబర్ మధ్యన ఏ నెలలోనైనా సరే 8వ తేదీని కానీ 17వ తేదీని కానీ 26వ తేదీని కానీ జన్మించిన వారందరికీ కూడా జన్మ సంఖ్య 8 అంటాం, బర్త్ నెంబర్ 8 అంటామండి. వారికి ఎలా ఉండబోతుంది, ఏ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చూద్దామండి. దాంతోపాటుగా 8 అంటే ఒకలా ఉంటుంది క్వాలిటీస్, 17 అంటే ఇంకోలా ఉంటాయి, 26 అంటే క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో వారి గుణగణాలు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చూసిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా 8వ నెంబర్ 8వ తేదీన జన్మించిన, ఏ మాసమైనా కావచ్చు, 8వ తేదీన జన్మించిన వారి యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. ముఖ్యంగా వీరు వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్ పర్సన్స్ అండి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే చివరి వరకు కూడా కష్టపడి సాధించే శక్తి ఉంటుంది 8వ నెంబర్ వారికి. అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీరికి. పని, బాధ్యత, డిసిప్లైన్ వీటిలో ముందుండే గుణం ఉంటుంది. అదేవిధంగా ఇతరులను నడిపించగలిగిన సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని అంటే కర్మ, సాటర్న్, శని క్రమశిక్షణ. ఏది మీ యొక్క జాతకంలో 8 కనుక బలహీనంగా ఉంటే తప్ప. నెగిటివ్స్ ఏంటంటే ఓవర్ సీరియస్ నేచర్ అండి. చాలా విషయాలను సీరియస్గా తీసుకుంటారు. దీనివల్ల మైండ్పై ఒత్తిడి పెరుగుతుంది. సో కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మెడిటేషన్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఏ మాసంలోనైనా సరే 17వ తేదీన జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే 1 అంటే రవి, 2 అంటే కేతు. హైలీ అంబిషియస్ అంటే ఆలోచన పెద్దది, లక్ష్యాలు పెద్దవంటి వీరివి. జీవితంలో గొప్పదాన్ని సాధించాలన్న తపన బాగా ఉంటుంది. సాధిస్తారు లేదంటే డెస్టినీ నెంబరు, జాతక చక్రాన్ని ఇవన్నీ కూడా కలిపి చూడాలి. బట్ గోల్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ అండ్ డిసిప్లైన్ అండి వీరు. పనులు ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. డిసిప్లిన్ అనేది 17వ నెంబర్ వారి యొక్క బలం అని చెప్పాలి. నెగిటివ్స్ ఏంటంటే హార్డ్ ఆన్ దెమ్సెల్వ్స్ అంటే తమపై తాము ఎక్కువ ఒత్తిడి పెట్టుకుంటారు. కొన్నిసార్లు విశ్రాంతి మర్చిపోతారు. ఆరోగ్యం అంటేనే ఫిజికల్ అండ్ మెంటల్ అండి, రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. 26వ తేదీన జన్మించిన వారి యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చూస్తే, సో వీరు ఎక్సలెంట్ మేనేజర్ అండి. డబ్బు, పనులు, సంబంధాలు అన్ని విషయాలను సిస్టమేటిక్గా మేనేజ్ చేయగలుగుతారు వీళ్ళు. దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ మెచ్యూర్డ్ పర్సనాలిటీస్. చిన్న వయసులోనే వీరికి వారి వయసు కంటే ఎక్కువ ఆలోచనిస్తారు. అంటే చిన్న వయసులోనే మెచ్యూర్డ్ ఆలోచన ఉంటుంది. కుటుంబము, పని విషయంలో చాలా బాధ్యత గల వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఆ విషయాలందు ఫ్యామిలీ ఎందుకని వర్క్లో కూడా దే టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నెగిటివ్ ఏంటంటే స్ట్రెస్ డ్యూ టు రెస్పాన్సిబిలిటీ. బాధ్యతలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసికంగా ఒత్తిడి కూడా అదే రేషిలో పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ అంటేనే. మరి జన్మ సంఖ్య 8 కానీ 17 కానీ 26 తేదీలో జన్మించిన వారికి ఈ సంవత్సరం 2026లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ముఖ్యంగా వీరికి ఇది ఒక ఛాలెంజింగ్ ఇయర్ అండి. ముఖ్యంగా 26వ తేదీన జన్మించిన వారికి ఎక్కువగా ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ సంవత్సరం. కొత్త బిజినెస్ మొదలు పెట్టడం కంటే కూడా ఇప్పటికే ఉన్న పనిని